హాయ్ అండి. పాలు లేని పాయసం చాలా బాగుంటుందండి. సాబుదానా ఒక కప్పుడు తీసుకొని ఒక గంట ముందే వాటర్ పోసి నానబెట్టుకోవాలి. ఓ 3 క్యారెట్లు తీసుకొని చక్కగా తురుముకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్వీటు బాగా ఇష్టపడే వాళ్ళు ఇలా ట్రై చేయండి. నేను ఎప్పటికప్పుడు చేస్తాను. మా ఇంట్లో మిల్క్ అంటే ఇష్టం ఉండదు కొంతమందికి, అందుకనే మిక్సీ గిన్నెలో ఎండు కొబ్బరి వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని క్యారెట్ తురుమంతా కూడా వేసి స్టవ్ మీడియంలో పెట్టి కాసేపు వేపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కూడా వేపుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసామంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా చేసేయచ్చు. చాలా బాగుంటుందండి. కొబ్బరి పొడి క్యారెట్ వేగిన తర్వాత నానబెట్టుకున్న సాబుదానా వేసి 1 కప్పు సాబుదానాకి 6 కప్పులు వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఫుల్గా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనకి సాబుదానా వేసాం కాబట్టి పైకి పొంగదు, కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్న వల్ల త్వరగా ఉడికిపోతాయి. చూసారు కదా, సాబుదానా చాలామంది వైట్గా ఉంటే ఉడకలేదు అనుకుంటూ ఉంటారు. అది చేత్తో తీసుకొని అట్లా రబ్ చేసి ఉడికింది ఉడకంది చూసుకోండి. మీకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం వేసుకోండి. బెల్లం బదులుగా మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ అయినా బెల్లం అయినా మీకు ఏది ఇష్టం ఉంటే అది. మా ఇంట్లో బెల్లం ఎక్కువగా ఇష్టపడతారని బెల్లం వేసాను. బెల్లం వేసాక ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మీరు ఉడికించుకుంటే మనకి బెల్లం లైట్గా గులాబ్ జామ్ పాకంలాగా ఉండి మనకి పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే ఒక 10 నిమిషాలు ఉడికించాను. వేరే గిన్నెలో పోపు గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి కిస్మిస్ వేసుకొని వేపుకున్నాను. మీకు కావాలంటే కాజు బాదం కూడా వేయించేసుకోండి. ఇలా వేడివేడిది తినే కంటే ఫుల్గా మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అయిన తర్వాత తింటే బాగుంటుంది. బయట అయినా కాసేపు ఇలా చల్లగా అయ్యే వరకు వదిలిపెడితే మనకి చిక్కబడుతుంది. ఎందుకంటే సాబుదానా వేసాం కదా, అది చిక్కదనం అయిపోతుంది. అప్పుడు తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూడడానికి వాటర్ లాగా ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి తినండి. చాలా చాలా బాగుంటుంది. ఆ వైట్వన్నీ కూడా మనకు కొబ్బరి పొడి టేస్ట్ అయితే ఒక్కసారి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. అంత టేస్ట్గా ఉంది. మిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి. చూసారు కదా, టేస్ట్ అయితే ఇక వేరే లెవెల్ అండి. అంతా ఇష్టంగా తింటారు. చాలా చాలా బాగుంది. మా ఇంట్లో ఎప్పుడూ ఇష్టపడతారు. ఇలానే చేస్తూ ఉంటాను. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సూపర్గా ఉందండి.